హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్స్ కిచెన్. నేను మీ శిరీషానంద. ఈరోజు మనం పనసకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. పనసకాయ మనకి సీజనల్గా దొరుకుతుంది. డిసెంబర్ నుంచి కూడా మొదలవుతుందండి. ఆల్మోస్ట్ మనకి జూలై వరకు కూడా దొరుకుతుంది. అయితే ఇది మనం డైట్లో బాగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. డైట్ చేస్తున్న వాళ్ళు దీన్ని తీసుకుంటే హై ప్రోటీన్ అండ్ ఫైబర్ దొరుకుతుంది అండ్ లో క్యాలరీస్ ఉంటాయండి. సో ఆలస్యం చేయకుండా మనము ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. సో ముందుగానే మార్కెట్లో నేను పనసకాయ ముక్కలు కొన్నా. ముందుగా ఒక కుక్కర్లో ఈ ముక్కలు వేసుకుని పసుపు, ఉప్పు, నీళ్ళు వేసుకొని మనము ఒక విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ కొంచెం చల్లారినాక విజిల్ తీసి దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే డ్రైన్ చేసేసుకొని పక్కన ఒక 15 minutes ఆ ముక్కలు గాలికి ఆరనిద్దామండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకుని ఈ ఉడికించిన ముక్కలు కొంచెం ఆరినాక వాటిని ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే తర్వాత మనం కర్రీలో ఈ ముక్కలు వేసినప్పుడు అవి పీసులుగా విడిపోతాయండి ఒకవేళ మనం వేయించుకోకపోతే. ఎందుకంటే ఇది చాలా ఫైబర్స్ ఇట్లా లేయర్గా వచ్చేస్తుంది. సో మీరు చూస్తూ ఉంటే నేను ఇప్పుడు ఫ్రై చేసినప్పుడు కూడా పీసులు వచ్చేస్తున్నాయి. సో మీరు ఇది అవాయిడ్ చేయడం కోసం కూర వండేటప్పుడు కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ముందుగానే ఒక ఆనియన్ చాప్ చేసుకొని పెట్టుకొని దాన్ని ముక్కలు వేసుకొని నెమ్మదిగా వేయించుకుందామండి. దీంట్లో కొంచెం పసుపు వేసి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు కూడా వేయించుకుందాము. కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత ముందుగానే ప్యూరీలా చేసుకున్న ఒక 2 టమాటోస్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసాను. ఇప్పుడు దీన్ని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుందాము. కొంచెం మూత పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది తొందరగా. సో అందుకే మూత పెట్టి కాసేపు ఆగి చూస్తే ఇప్పుడు మనకి అది మెత్తగా అయిపోయిందండి. దీన్ని కొంచెం మెదుపుకొని బాగా దగ్గరికి అయిపోయింది. దాంట్లో నుంచి ఆయిల్ కూడా చిమ్ముతుంది మీరు చూస్తే. సో దీంట్లో ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందామండి. తర్వాత ఇలా వాటర్ బాగా బాయిల్ అయినంత వరకు కూడా మూత పెట్టుకుని ఉడికించుకుందాము. ఆ తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పనస ముక్కలు తీసుకొచ్చి దీంట్లో వేసేస్తాము. వేసేసినాక అది మళ్ళీ కొంతసేపు మూత పెట్టుకొని బాగా దగ్గరికి అయ్యి నీరు చిమ్ముతున్నంత వరకు కూడా మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తామండి. ఆ తర్వాత దించే ముందర ఒక కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే.